సామెతలు 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించు వాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూటసాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము. తెలివిగల వానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.